అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కుమరవెల్లి మండలం గురువన్నపేటలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన మొత్తం ఊరంతా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. నిన్న అంటే 27వ తారీఖు జరిగినట్టుగా సంఘటన తెలుస్తుంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను వాళ్ళను పరామర్శించి అలాగే విషయాలు తెలుసుకునేటువంటి క్రమంలోనే ఊరందరికీ తెలిసినటువంటి విషయంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ అడిషనల్ ఎస్పీ గారు అలాగే ఏసీపీ గారు రంగప్రవేశం చేశారు. ఇటు చర్యల నుండి అంటే ఒక హుస్నాబాద్ పరిధిలోని మొత్తం పోలీస్ బెటాలియన్ మొత్తం దిగింది. ఒక్కసారి మనం చూద్దాము. బాధితురాలి ఇంటి పరిసరాల ప్రాంతాలకు కూడా మనం వెళ్దాము. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థను చూస్తుంటే ఏంటంటే ఒక ఉదయం అయితే చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే నెలకొంది. ఇక్కడ మొన్నటి నుండి అంటే నిన్న సాయంత్రం నుండి 144 సెక్షన్ విధించినట్టుగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఈ గల్లీలోనే మనం చూస్తున్నాము. ఈ గల్లీలోనే అంటే మనం వాళ్ళ బాధితురాలు ఇల్లు ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ బంధువులు ఉన్నారు, అక్కడే ఉన్నది. దానికి ఎదురుగా మనం చూస్తున్నాము. ఇది అక్కడ చూస్తుంటే అక్కడ బాధితుడు ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడి ఇల్లు అంటే పక్కనే ఇల్లు ఉండడంతో ఇది ఒక ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్రిక్తత జరిగిన సంఘటన ఈరోజు ఉదయం అయితే చెప్పనలవి కానీ ఈ పరిస్థితి. ఒక్కసారి బాధితుల బంధువులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడుగుదాము. ఏంది అసలు ఇంత జరిగిన ఇటువంటి సంఘటనలు గ్రామంలో ఇట్లా ఎట్లాంటి సంఘటనలకు జరుగుతున్నాయి? ఎందుకంటే కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, చదువుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అన్న కాక అని పిలుచుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. బంధువర్గాలు అంటే కులాలు ఏవైనా సరే ఒక కుటుంబ వాతావరణమే ఊళ్ళలో కనిపిస్తుంది. కానీ ఎందుకు ఇంత సంఘటన ఎదురెదిరి ఇళ్లలో ఎందుకు జరిగిందనేది ఒకటి మనం ఒక వారి బంధువులను అయితే కనుక్కుందాము. చెప్పనమ్మా, ఏం జరిగింది అసలు ఇక్కడ? మొన్న ఎంత చిన్నపిల్లమే 7వ తరగతి పాప మీద అత్యాచారం జరిగిందన్నది తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఇది అతను అంటే ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? మొన్న 5 గంటలకు శుక్రవారం నాడు 5 గంటలకు శుక్రవారం నాడు 5 గంటలకు స్కూల్కి పోయి వచ్చింది. స్కూల్కి పోయి వచ్చి బాసానదో ఉంటుంది. మేము లేము, మేము గొర్రకాడికి పోయాము. బాసాన దొందర పోరిని నోరు మూసిండు, ఎత్తుకొని వచ్చిండు. ఎత్తుకొని వచ్చి ఇన్నే మా ఇంట్లోనే ఆయనకి అంత దమ్మున్నది. ఎవరు లేరు, పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఎలగొట్టినాడు పిల్లల్ని. ఆయన బుద్ధిని పని చేసిండు. ఇంకేంది ఆయన 3 వచ్చేలా కూర్చుండా. మేము పొద్దుగాల మేము అనుకున్నాము ఏడన్నా పడ్డదేమో స్కూల్కి పోతుంది కదా సారు, పడ్డదేమో పిల్ల పడ్డదేమో చెప్పలే, పిల్ల పడ్డదేమో అనుకున్నాం. పిల్ల పడ్డదాన్ని చూసి నిన్న పొద్దుకి దావకానకొంట పోతే కడుపు ఇంత దొడ్డు ఆసింది. ఈ బెడ్ అంటే బెడ్ పోతుంది. ఏమైంది అంటే ఒక్కడు చెప్పది పోరి, అది చెప్పది ఎడుతుంది. ఈ పోరి చెప్పింది. అమ్మా, ఏం జరిగింది ఆ రోజు? మా అక్క అట్లకంటే గుంజుకపోయిండు, ఇట్లా వచ్చిండు, మళ్ళీ గుంజుకొని పోయిండు. మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని ఏమన్నా అన్నాడు? ఆయన పొమ్మన్నాడు, గట్టిగా మూసిండు. అంటే మిమ్మల్ని బెదిరించిండు? ఏమైనా బెదిరించిండు. తీసుకుపోయిండు సైకిల్ కార్కి. ఏమన్నాడు మరి? ఎవరున్నారు ఇంట్లో? ఎవరెవరున్నారమ్మా ఆ రోజు? నేను, మా అక్క, నేను ఉన్నా. మీరు మా ఇంట్లో మా ఆయన, నేను, మా అత్తమ్మ, మా అమ్మ. సాయంత్రం వచ్చి ఇంట్లో వచ్చి తోలుకొని పోయిండు. మేము లేము సార్. మరి ఎప్పుడు తెలిసిందమ్మా మీకు విషయం? మా బిడ్డ ఎప్పుడు రాత్రి తెలిసింది సార్. మా బిడ్డ చిన్న బిడ్డ చెప్పింది రాత్రి. ఇప్పుడు వెంటనే మీరు ఏం చేశారు? ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారా? డాక్టర్ దగ్గర పోయినాం సార్. ఎక్కడ? ఏ డాక్టర్ దగ్గర? సిద్దిపేట పోయినరా? ఓకే. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? ఇంకా చెప్పారు రాలేడు, ఇంకా చెప్పలేడు సార్. ఓకే. మీ పాప ఎక్కడ తీసుకెళ్ళారమ్మా? సిద్దిపేటకు. హాస్పిటల్నే ఉందా? ఓకే. ఇప్పుడు మీరు పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారమ్మా? ఇప్పుడు మాకు తెలియదు సార్. మా వాళ్ళే చేసుకున్నా తెలియదు సార్. మీ బంధువులు అంటే ఇప్పుడు అతను ఎక్కడ ఉంటారు, ఏం చేస్తాడు ఆ పిల్లగాడు? మీకు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయాల్సినంత చనువు ఎందుకు ఉంది వాళ్ళకి? ఏమో తెలియదు సార్ మాకు. మీకు వాళ్ళు పరిచయమేనా రెగ్యులర్? గిడే ఇల్లు సారు. ఈ రాశెళ్ళే పోషెళ్ళే అని అంటాడా నమ్మినాం. గిట్ల చేస్తాం తెలియదు కదా సార్, మాకు తెలియదు కదా. రోజు కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ అంతా? ఉంటాం సార్, మేము అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఎవరిని తాపద సోగలం పోతాము, తింటాం, తిరుగుతాం. కానీ గిసంటి పనులు అయితే మాకు తెలియదు సార్. ఇప్పుడు పిల్లల్ని ఇడిచిపెట్టి బడికి పోతారుగా, ఇడిచిపెట్టి పోతాం, ఇంత బయటకి పోతాం, గొర్రెమెక్కడ పోతాం, ఇటు పోతాం, అటు పోతాం కదా అని చూసినాం.
5 గంటలకు బుజ్జి వచ్చి ఇద్దర పెట్టి ఇల్లు గిన్నెలు తోముతున్నామని చెప్పింది. చెప్తే గిన్నెలు తోముకుంటే ఆ పిల్లు ఉంది వెనకకే వచ్చిండు, నోరు మూసుకొని ఎత్తుకొని వచ్చిండు. ఇక వీళ్ళను ఇంట్లో పంపించిండు. మీరు పక్కింటి పోరా, నువ్వు పక్కింటి పోనా, ఫోన్ బట్ట మూసిండు తీసుకొని వచ్చిండు. తీసుకొని పిల్లలకి ఏమెరక సార్ 10 రూపాయలు ఇచ్చి లేదంగిరి. ఈ పిల్లలకి ఏమెరక తెల్లరంగా ఈ పిల్ల మమ్మీ చెప్పన్నా, అక్క చెప్పన్నా అన్నది. చెప్పకు అని పోరన్నది. పోరంటే ఈ పోరు ఏం చేసింది, నేను చెప్తా అంటే మా యారాలుండి ఏంటిది ఏమైనా పైసలు కొనుక్కున్నారే అని మా యారాలు అడిగింది. అంటే కాదు మమ్మీ అని ఆమె చెప్పింది. చెప్పినాక మా యారాలు లాంజ వరకు గట్టినారా మా యారాలు వరింది. ఎవరితో మేమేం చేసినావు, ఇన్ని రోజులు ఏం చేసినావు చెప్పొద్దు, నిన్న ఏం చేసినావు మేము అడిగినాం. డాక్టర్ దగ్గర పోయినాక డాక్టర్ బయట పెట్టింది మాకు. డాక్టర్ బయట పెడితే సిద్ధిపడకు డాక్టర్ ఫోన్ చేస్తే పిల్లని తీసుకుని రారమ్మా మేము చూస్తామని డాక్టర్ చెప్పమని అదే రాత్రి పోయినాం సార్. మేము పోలీస్ కంప్లైంట్ కూడా చేయలే. ఇక వరుతున్నాగా వాళ్ళు మాకు ఎట్టయినా భయం పరంగా ఉందని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చేసారు. అదొకటి అయింది సార్. గిద్దే వాళ్ళు ఏం చేస్తారు, మా పిల్లగాడు ఏం చేస్తాడు? కాలరు డిసెంబర్ జేసీపులు ఏ దొరుకుతాయి పని చేస్తారు. అది గిరాకీ ఏ వాళ్ళు మనం మాసం గిరాకీ చెప్తే వాళ్ళు చేస్తారు. వరికోస మిషన్లు ట్రాక్టర్లు అన్నీ సార్ వాళ్ళకు. ఒక్కటి లేదని వస్తలేదు భూమి మీద అన్నీ. ఇప్పుడు వాళ్ళు ఇంత జరిగిన సంఘటన జరుగుతుంది, మరి న్యాయం చేయాలన్నప్పుడు పోలీసులు కూడా అందరూ వచ్చిండ్రు కదా. ఇప్పుడు ఊళ్ళందరూ మీకు మద్దతు ఉన్నారు కదా, మరి తెల్లారు వేస్తే ఇంటికి ఎదురుగానే ఉంటారు కదమ్మా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉందా? మీరు రేపు ఇంటి ముందు చూసుకున్నారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు సారు ఉండుడెందుకు ఉండుట్లా మానవాడు మా కళ్ళ గట్లే ఉండొద్దు. వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా మాకు పానమయమే ఉన్నది. చెప్పండి అమ్మా. మాకు పానగానే వాని పేరు మీద మా పిల్ల పేరు మీద కావాలి. మీతో అట్లా అయ్యేటట్టుంటే చెయ్యరు లేకపోతే మాకు అప్ప ఎప్పుడు వాడిని మేము ఏం చేయనే చెప్తాం. వాడిని ఎటు పెట్టి చంపాలి. వాడు కననే వాడొద్దు, మాకు వాడు ఉండనే వద్దు, మాకు కననే వాడొద్దు. జీవితంలో ఇప్పుడు దెబ్బన బతికినా కానీ ఆ పిల్ల ఆయపాయల మీదట. ఆ పిల్ల బతికినా కానీ ఎవడన్నా చేసుకుంటాడా, ఎవడన్నా ముంగడికి దిగుతాడా? ఎవరు రారు. ఆ పిల్ల భవిష్యత్తు ఎట్లనో ఏం న్యాయం చెప్తారో చెప్పాలి. అందరికున్నారు. అయ్యా మీరు లేని మేము పుట్టలే, మేము లేని మీరు పుట్టలే, మీకొక మేము తల్లి లెక్క, మీరు నా కొడుకుల లెక్క, నా మనవరాలే. మరి ఇట్లా చేస్తే ఎట్లా? పిల్లలు చదువుకోవద్దా? ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు అది 4 అనుకున్నది, 4 పిల్లలు. దాని అవతారం కనబడతలేదా, దాని హుషారుతనం కనబడతలేదా సార్ మీకు? మొత్తం 4 పిల్లలు, 3 బిడ్డలు ఒక కొడుకు, 4 పిల్లలు. అంతగా గివే పిల్లలు ఈ బచ్చగాళ్ళే వీళ్ళు. ఆ పిల్ల ఒక్కతే పెద్దది, 10 ఏళ్ళ పిల్లనే. ఆ పిల్ల 10 ఏళ్ళు కూడా వెళ్ళలేదు. ఆ పిల్లకు 7వ తరగతి. అయితే ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ వీళ్ళ కుటుంబ నేపథ్యం కూడా చాలా పేదరికమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు 4 పిల్లలు, అంటే దాదాపు చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. ఇక్కడ వాళ్ళకు ఎట్లాంటి కనుక గొర్రెలు కాసుకొని బతికేటువంటి ఒక పేదరికమైనటువంటి నేపథ్యం వాళ్ళ కుటుంబ నేపథ్యం. అయితే ప్రస్తుతం చూస్తున్న ఇదే ఇల్లు, ఈ బాధితురాలి ఎవరైతే 7వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయో అది ఇదే ఇల్లు. దీనికి పక్కనే అంటే ఎదురుగానే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ ఇంట్లో మాత్రమే వాళ్ళు ఉంటారు. ఈ ఇంట్లో అంటే దాదాపు ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఏ కులమైనా ఏ మతమైనా సరే ఒక వరుసలు పెట్టి పిలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఉదయం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత మొత్తం ఒక రణరంగంగానే మారింది. ఊరంతా కలిసి ఇక్కడికి వచ్చారు. దాదాపు మనం ఆ విజువల్స్లో చూస్తున్నటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇంటికి నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు, ఎందుకంటే ఖచ్చితంగా భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత వాళ్ళది. సంఘటన జరిగింది మాత్రం 27వ తారీఖు జరిగిందని చెప్పి బాధితుల బంధువులు చెప్తున్నారు. కానీ అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపించింది. కానీ ఆమె కనీసం నడవడానికి కూడా రావడం లేదు. ఇంట్లో పని చేస్తుంటే పని చేసుకోవడం లేదు. ఎందుకని చెప్పి తల్లిదండ్రులు గద్దించడంతో ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. బాధితురాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా కొంత సీవియర్గానే ఉందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి సిద్దిపేట హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. దానికి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే తను కూడా ఒక మహిళ కాబట్టి ఇట్లా ఎటువంటి బాధితులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నటువంటి ఒక ఇండికేషన్స్ వాళ్ళు ఇచ్చారు. దాదాపు ఇక్కడ అడిషనల్ ఎస్పీతో సహా ఇక్కడ ఏసీపీ గారు కూడా ఉన్నారు. మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ బెటాలియన్ మొత్తం దిగింది. దాదాపు ఉదయం ఇక్కడ ఆ కార్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కోపోద్రిక్తులైనటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చి తన బాధితురాలికి బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కార్లకు కూడా నిప్పు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ అయినప్పటికీ కూడా కొంత పోలీసులు కొంత వాళ్ళని సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గని గ్రామస్తులు కూడా ఇంకా ఒక ఉద్రిక్తత కోసం వాళ్ళు వెంపర్లాడారు. దాదాపు ఇంట్లో ఫ్యాన్లు కూడా అన్ని తిరుగుతూనే ఉన్నాయి. ఇదే ఇల్లు బాధితుడి ఇల్లు ఇది. మనం ఇక్కడ నుంచి
నుంచి చూస్తే రెండు రకాలుగా చూడొచ్చు. మనం ఒకే యాంగిల్లో ఇప్పుడు తన ఇల్లు ఇది చూడొచ్చు. అటు పక్కనే చూస్తుంటే ఆ ఎదురుగా మనకు కనిపించేటువంటి ఇల్లే బాధితురాలి ఇల్లు, ఇది నిందితుడి ఇల్లు. దీనికి సంబంధించి కూడా అంటే తెల్లారు లేస్తే తెలిసిన వ్యక్తులే కదా అని చెప్పి నమ్మిపోయారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో అంటే గొర్రెల కాపరికి వాళ్ళ తల్లి వెళ్తుంది, వాళ్ళ తండ్రి వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే రోజు అదను చూసి అంటే ఇంట్లో ఎవరు లేరన్నటువంటి ఒక అదను చూసి తను ఇట్లాంటి చర్యలకు ఒడిగట్టాడని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల బంధువులు చెప్తున్నారు. మొత్తం ఈరోజు అయితే ఇక్కడ వాతావరణం అయితే జేసీబీ అంటే ఇది మొత్తం దాదాపు పగలగొట్టారు. ఆ ట్రాక్టర్కు సంబంధించి వీటన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కొంత నిందితుని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఫోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఎటువంటి పరిస్థితులలో నిందితుని మాత్రం వదిలిపెట్టేది లేదన్నటువంటి విషయంగా అన్ని రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పోలీసులు ఎట్లాంటి విఘాతం కలగకుండా, శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కూడా అంతా రంగంలో దిగారు. దాదాపు ఈ ఊర్లోనే 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు, ఈ బాధితురాల ఇంటికి అలాగే నిందితుల ఇంటి పరిసర ప్రాంతాలకు కూడా రానివ్వకుండా కేవలం పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఆ బాధితుల కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు తప్ప బయటి వ్యక్తులను ఎవరిని ఇక్కడికి రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మైనర్ బాలికను కూడా ఇట్లా అత్యాచారం చేయడము, దానికి ఒడిగట్టడము, అంటే పరిస్థితులు అనుకూలించకపోతే చంపేటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాము. అట్లాంటి పరిస్థితులు కూడా గత కొద్ది రోజులుగా చాలా జరుగుతున్నాయి. ఇటు మొన్ననే జూనియర్ డాక్టర్ సంబంధించినటువంటి విషయము, వాళ్ళు అంటే కొంత మెచ్యూరిటీ అయినప్పటికీ కూడా అటువంటి వాళ్ళనే అట్లా చేస్తున్నప్పుడు ఒక మైనర్ బాలికను కూడా ఇట్లా చేయడం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరము. ఇటువంటివి కూడా కొన్ని గ్రామీణ నేపథ్యాలలో కూడా ఇట్లాంటి జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు విధిస్తారన్నటువంటి ఆలోచనలు మాత్రం సభ్య సమాజం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కొన్ని ఎందుకంటే ఇటువంటి అంటే చట్టాలు ఎన్ని వస్తున్నప్పటికీ కూడా నిందితులకు కఠిన శిక్షలు విధించకపోవడం వల్లనే పెట్టరేగిపోతున్నారన్నటువంటి ఒక ఆందోళన కూడా ఉన్నాయి. దాని దృష్టిలో పెట్టుకుని దిశ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. అందులో మైనర్ బాలికల మీద జరగడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చెప్తున్నారు దుబాయ్ లాంటి చట్టాలు వస్తే తప్ప ఇక్కడ ఎట్లాంటి న్యాయం జరగదన్న దాని మీద ప్రతి సంఘటన జరిగిన ప్రతిసారి కూడా ఇట్లాంటివి చెప్తూనే ఉన్నారు. కానీ చట్టాల్లో మాత్రం ఇంకా కఠినత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 29th ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి కొమరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పోక్సో యాక్ట్ కేసు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో అక్యూజ్డ్ ఒక మైనర్ అమ్మాయిని సెక్షువల్ అసాల్ట్ చేసిందన్న దాని మీద ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి కొమరవల్లి పిఎస్లో 2 o'clockకి విక్టిమ్ స్టేట్మెంట్ 2:30కి ఉమెన్ ఇన్స్పెక్టర్ రికార్డ్ చేసిన తర్వాత అక్యూజ్డ్ ఆ మైనర్ ఎవరినైతే చెప్తుందో అతన్ని 3 o'clockకి కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి కస్టడీకి తీసుకొని ఇమ్మీడియట్గా రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి అతన్ని వితిన్ 2-3 hours జైలుకి పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోక్సో యాక్ట్ కేసులో పోలీస్ కంప్లైంట్ వచ్చిన 4 hours లోపట విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపిన తర్వాత అక్యూజ్ని కూడా ఇమ్మీడియట్ కస్టడీకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కాన్సిక్వెన్స్గా అదే ఊరికి చెందిన ఒక అతను సోషల్ మీడియాలో ఈ కేసు గురించి పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ని వాళ్ళ విలేజ్ సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు అది అందరూ విలేజెస్ చూసి ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో ఇంకా యాక్షన్ ఏమీ కాలేదన్న ఇంప్రెషన్లో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విలేజ్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేసినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ రష్ అయ్యి దాన్ని నార్మసీకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ఊర్లో ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, సిచ్యుయేషన్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లాంటివి చాలా సెన్సిటివ్ కేసెస్ మన యాక్ట్లోనే ఉంటుంది. అవన్నీ కూడా కాన్ఫిడెన్షియల్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. అండ్ విక్టిమ్ గురించి ఎక్కడా కూడా బయట డీటెయిల్స్ ఎక్కడ కూడా చెప్పకూడదు. ఇట్లాంటి కేసెస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఒక అఫెన్స్. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాన్ని వైరల్ చేసి ఊరి వాళ్ళందరినీ ప్రొవోక్ చేయడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో అతని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ అతన్ని ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది.
అండ్ ఈ ఇష్యూలో ఇన్ టైం యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఎవరైతే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చూసిండ్రో వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఊర్లో అంత ప్రశాంతంగా ఉంది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరు కూడా ఫాల్స్ రూమర్స్ కానీ ఫాల్స్ న్యూస్ ఏది కూడా నమ్మకూడదు. అండ్ ఎవరు కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయొద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మెన్ అండ్ చిల్డ్రన్ మీద ఎట్లాంటి అఫెన్సెస్ అయినా కానీ జీరో టాలరెన్స్ ఫర్ దట్. ఎక్కడ కూడా చిన్న అఫెన్స్ కూడా విమెన్ ఆర్ చిల్డ్రన్ మీద జరగకూడదు అండ్ దానికి జీరో టాలరెన్స్. ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ నోటీస్కి తీసుకురండి, స్విఫ్ట్ యాక్షన్ ఉంటుంది. ఈ కేసులో కూడా 2 o'clockకి ఎఫ్ఐఆర్ అయితే బై 3 విక్టిమ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ అక్యూజ్డ్ కూడా మా కస్టడీలో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇమ్మీడియట్గా SHO టీమ్ ఫామ్ చేసి ప్లేస్కి పంపించి అక్యూజ్ని తీసుకొచ్చి కస్టడీకి తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో ఇవాళ రిమాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇందులో ఎట్లాంటి డిలే కానీ ఏమీ జరగలేదు అండ్ ఎనీ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్ ఆర్ విమెన్కి జీరో టాలరెన్స్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మీకు ఏమన్నా నోటీస్కి వచ్చినా కానీ ఇమీడియట్గా మా నోటీస్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.